గుడ్ మార్నింగ్, నేను వంశీ. వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని మోడీ 2 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మోడీ 56,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. వీటిలో ఎక్కువ భాగం విద్యుత్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులే ఉన్నాయి. తన పర్యటనలో ప్రధాని బీజేపీ బహిరంగ సభలో కూడా పాల్గొని ఎన్నికల ప్రచారం చేస్తారు. ప్రధాని మోడీ ఉదయం ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తారు. ఆ తర్వాత ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి వెళ్లనున్నారు ప్రధాని. అక్కడి ఆడిటోరియంలో గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత మోడీ 6,697 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. అందులో భాగంగా రామగుండం నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు ప్రధాని. ఇక హైదరాబాద్ నుంచి భూపాలపట్నం వరకు 2,136 కోట్లతో నిర్మించిన నేషనల్ హైవే 163ని ప్రారంభిస్తారు భారత ప్రధాని. ఇక బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొని లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు ప్రధాని. మధ్యాహ్నం 12:30 ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని టూర్ ముగుస్తుంది. తర్వాత మోడీ తమిళనాడు వెళ్తారు. తిరిగి రాత్రి 7:45 హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రికి రాజ్భవన్లోనే బస చేయనున్నారు ప్రధాని. ఇక రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ 9,021 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సందర్భంగా అక్కడ నిర్మించిన ఐఐటి, నేషనల్ హైవేలు, గ్యాస్ పైప్ లైన్ వంటి వాటిని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత మరో బహిరంగ సభలో పాల్గొంటారు. ఇలా 2 రోజుల టూర్లో ప్రధాని మోడీ ఫుల్ బిజీగా ఉండబోతున్నారు. తెలంగాణలో అత్యధిక లోక్సభ స్థానాలను గెలిచే లక్ష్యాన్ని పెట్టుకున్న కమలదళం అందుకు అనుగుణంగానే భారీ వ్యూహాన్ని రచించినట్లు కనిపిస్తోంది. ప్రధాని మోడీ 2 రోజులు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మోడీ 56,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వీటిలో ఎక్కువ భాగం విద్యుత్, మౌలిక సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ప్రధాని మోడీ ఆదిలాబాద్ పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చూస్తున్నాం ప్రధాని మోడీ ఒకవైపు పర్యటనలు చేస్తూ మరోవైపు ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరించబోతున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా ఆదిలాబాద్ సభకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? కాకుండా గంట ఆలస్యంగా నరేంద్ర మోదీ ఆదిలాబాద్ రానున్నట్టుగా ఇప్పుడు షెడ్యూల్ అందింది. ప్రస్తుతం చూసుకోవచ్చు స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం సంబంధించి ఇక్కడ విజయ సంకల్ప సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం సుమారుగా 1,00,000 మంది జన సమీకరణతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి. ప్రస్తుతం అయితే 6,700 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వర్చువల్ గా చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రైల్వే శాఖ మంత్రి, అదేవిధంగా బండి సంజయ్, వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ తమిళిసై, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా అధికారిక కార్యక్రమంలో మోదీ పాల్గొనే అధికారిక కార్యక్రమంలో నేతలు కూడా పాల్గొనున్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పటికే 8 హెలిప్యాడ్స్ ను స్థానికంగా ఉన్నటువంటి విమానాశ్రయ మైదానంలో సిద్ధం చేయడం జరిగింది. సుమారుగా 2,000 మంది పైచిలకు పోలీసులతో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పట్టణం అంతా కూడా పోలీసుల అదుపులో తీసుకున్నారు. సెంట్రల్ కు సంబంధించిన భద్రతా సిబ్బంది అంతా కూడా ఆధీనంలో తీసుకున్నారు. ముఖ్యంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం తో పాటు సరౌండింగ్ అంతా 3 నుంచి 4 కిలోమీటర్ల పరిధిలో భద్రతా బలగాలను కూడా మోహరించున్నాయి. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, ఏదైతే ఇంటర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇబ్బంది తలెత్తకుండా విద్యార్థులకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇదే పరిస్థితుల నేపథ్యంలో ఉదయం 10-10:30 గంటల ప్రాంతంలో మోదీ ఆదిలాబాద్ చేరుకోవాల్సి ఉండగా ప్రస్తుతం అయితే గంట సేపు ఆలస్యంగా మోదీ వస్తారు అని చెప్పి ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది. అయితే గంట ఆలస్యమైన నేపథ్యంలో, అంటే ఇప్పటి వరకు ప్రకటించిన షెడ్యూల్ నేపథ్యంలో సుమారుగా 6,700 కోట్ల రూపాయల సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు వర్చువల్ గా జరగనున్నాయి. అదేవిధంగా
ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఇంద్ర ప్రియదర్శిని స్టేడియం సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇతర అధికారులు నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం అయితే 8 హెలిప్యాడ్ సిద్ధం చేస్తారు. ఎక్కడ చూసినా గానీ ఆదిలాబాద్ పట్టణం అంతా కూడా కాషాయమయంగా మారింది. ఫ్లెక్సీలు, కటౌట్లు, స్వాగత తోరణాలతో నిండిపోయాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వానికి సంబంధించి అమిత్ షా ఆధ్వర్యంలో ఆదిలాబాద్ నుంచి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ కూడా పార్లమెంట్ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని ఆదిలాబాద్ నుంచి బహిరంగ సభ నుంచే పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శంకరావాన్ని పూరించనున్నారు. ఇదే నేపథ్యంలో భారీ ఏర్పాట్లు అయితే జరిగాయి. గడిచిన 4-5 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ నుంచి ప్రస్తుతం అంటే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉండగా ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యేలు. అయితే ఆదిలాబాద్ పార్లమెంట్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రస్తుతం అయితే మొన్నటి రోజు జరిగిన అనౌన్స్మెంట్ లో టికెట్ల అనౌన్స్మెంట్ లో ఆదిలాబాద్ సిట్టింగ్ పేరు లేనప్పటికీ కూడా ప్రస్తుతం దీనిపై ఇంకా క్లారిటీ లేదు. రెండో జాబితాలో ఆదిలాబాద్ పేరు వస్తుందని ఆశిస్తున్నారు. మొత్తంగా భారీ బహిరంగ సభ కోసం మాత్రం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారుగా వరకు కూడా జన సమీకరణతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పొరుగునున్నటువంటి మహారాష్ట్రలోని కిన్వట్, నాందేడ్ ఈ ప్రాంతానికి సంబంధించిన జనాలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి సంబంధించి పెద్ద ఎత్తున తెలంగాణలో చర్చ నడుస్తోంది. సిట్టింగ్ ఎంపీని కాదని కొత్త వారికి టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి ఒక వాదన కూడా తెరపైకి వచ్చింది. ఈ రోజు ప్రధాని పర్యటనలో ఆదిలాబాద్ ఎంపీ సీటుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ముఖ్యంగా సిట్టింగ్ స్థానంపై కొంత చర్చ సాగుతుంది. 4 సిట్టింగ్ ఉన్నప్పటికీ 3కి అనౌన్స్ చేశారు. ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాన్ని మాత్రం ఇంకా పెండింగ్ లో పెట్టారు. అయితే సిట్టింగ్ గా ఎంపీగా ఉన్నటువంటి స్వయం బాపురావుపై కొంత ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నేతలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ కొంత వ్యతిరేకిస్తున్నట్లుగా సమాచారం ఉంది. ఈయనకు టికెట్ అంటే సిట్టింగ్ కు టికెట్ మారుస్తే మాత్రం కొంత ఇబ్బందికి తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఆదివాసీకి సంబంధించిన ఉద్యమ నేత కాబట్టి 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి కూడా స్వయం బాపురావు పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే నేతల మధ్య సయోధ్య కుదరకనే కొంత ఫస్ట్ లిస్ట్ లో అనౌన్స్మెంట్ జరగలేదని చెప్తున్నారు. అయితే స్వయం బాపురావు మాత్రం తనకే టికెట్ వస్తుంది అని చెప్పి ఆశిస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కొంత కన్ఫ్యూజన్ మాత్రం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ నుంచి 44 మంది అభ్యర్థులు ఆశావాహులు పోటీ పడుతున్న పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇక అనౌన్స్మెంట్ జరగకపోయినప్పటికీ కూడా ఆదిలాబాద్ లో ప్రస్తుతం అయితే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎన్నికల శంకరావానికి ప్రచార శంకరావాన్ని పూరించనున్నారు. దీంతో పాటు ఆదిలాబాద్ లో పెండింగ్ సమస్యలు ఏవైతున్నాయో విమానాశ్రయంతో పాటు సిసిఐ పెండింగ్ లో ఉన్న సిసిఐ ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వెళ్లే రైల్వే లైన్ కోసం కూడా పెద్ద ఎత్తున ఆందోళన సాగుతున్నాయి. కొంతమంది అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు సాగుతున్న నేపథ్యంలో కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. ఈ పర్యటన నేపథ్యంలో ప్రస్తుతం అయితే గంట ఆలస్యంగా నరేంద్ర మోదీ ఆదిలాబాద్ వస్తే అవకాశం ఉందని చెప్పి షెడ్యూల్ వచ్చిన పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రాజకీయం కీలక దశకు చేరుకుంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థుల ఖరారుపై ఒక అంచనాకు వచ్చేశాయి. ఇక ఎన్నికల మేనిఫెస్టోలపైన పార్టీలు దృష్టి సారించాయి. సీఎం జగన్ తాను అమలు చేసిన సంక్షేమం తిరిగి తనని గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. టీడీపీ సూపర్ 6 పేరుతో సంక్షేమ మేనిఫెస్టో ప్రకటించింది. ఇక వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే అమలు చేసే హామీలతో మేనిఫెస్టో ప్రకటన జగన్ సిద్ధమయ్యారు. ఈ నెల 11న సీఎం క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టోపై ప్రధానంగా చర్చించనున్నారు. సిద్ధం సభలో మేనిఫెస్టోపై ప్రకటన చేసే అవకాశం ఉండటంతో మేనిఫెస్టోపై కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. వైసీపీ మేనిఫెస్టోకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వినయ్ సిద్ధంగా ఉన్నారు. వినయ్, చూస్తున్నాం ఒకవైపు అభ్యర్థుల కసరత్తును ముగించారు జగన్, ఇక పూర్తిగా మేనిఫెస్టోపై దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తుంది. అసలు మేనిఫెస్టోలో ఏ అంశాలు ప్రధానంగా ఉండే అవకాశం ఉంది? ఎప్పటిలోగా మేనిఫెస్టో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి వినయ్? వంశీ, 2024 ఎన్నికలకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి. దాంట్లో భాగంగానే ఒకవైపు అభ్యర్థుల ఎంపికతో పాటు రాజకీయ వ్యూహాలకు పదును పెడతా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు కూడా 8 లిస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. దాదాపు అభ్యర్థుల ఎంపిక పూర్తయిన నేపథ్యంలో ఇక ప్రచార రంగంలోకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. ఈ మధ్యలోనే ఆ మేనిఫెస్టో అనేది ఎన్నికల్లో కీలకంగా మారబోతుంది కనుక మేనిఫెస్టోకి సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. 2019 మేనిఫెస్టోకు ధీటుగా 2024 ఎన్నికల మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందిస్తా ఉంది. ముఖ్యంగా మహిళలు, రైతులు, యువత టార్గెటెడ్ గానే వాళ్ళకి మేలు జరిగేలాగా మేనిఫెస్టో రూపొందిస్తున్నామని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా గతంలో ఏదైతే నవరత్నాలు మేనిఫెస్టో ఇచ్చారో అవన్నీ కూడా మరొకసారి అమలు పరుస్తూ ఇంకా కొన్ని కొత్త పథకాలు యాడ్ చేసే విధంగా మేనిఫెస్టో రూపొందడం జరుగుతుందని చెప్పి కూడా వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. ఈ రోజు 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మేనిఫెస్టోకి సంబంధించి ఒక కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే వివిధ రంగాల వారీగా కొత్తగా పెట్టే సంక్షేమాలకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ ఉంటుంది, ఎంత బడ్జెట్ ఉంటుందన్న దానిపైన కూడా డీటెయిల్ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకురామని నేపథ్యంలో మొత్తం వాటన్నిటిపైన కూడా ఈరోజు పార్టీ కీలక నాయకులు రాబోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక కీలక సమావేశం 11 గంటలకు మేనిఫెస్టోకి సంబంధించి జరగబోతా ఉంది. వంశీ, థ్యాంక్ యూ వినయ్. కాసేపట్లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ ప్రకటన తర్వాత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 11వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగినుంది. 12వ తేదీన నామినేషన్ల పరిశీలన, 14 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్లో నామినేషన్లను స్వీకరించనున్నారు. ఓటింగ్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1452 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. కాసేపట్లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ ప్రకటన తర్వాత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 11వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగినుంది. 12వ తేదీన నామినేషన్ల పరిశీలన, 14 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్లో నామినేషన్లను స్వీకరించనున్నారు. ఓటింగ్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1452 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మహబూబ్నగర్కు సంబంధించిన ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కూడా రాబోతుందని చెప్పుకోవచ్చు. మహబూబ్నగర్కు సంబంధించిన మొత్తం ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ఉండబోతున్నారు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంతవరకు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ సంబంధించిన అధికారులు మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలో మాత్రం నామినేషన్లు వేయచ్చు అని చెప్పేసి కూడా ఇంతవరకు ఎన్నికలు కూడా చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కలెక్టర్ కార్యాలయంలో మాత్రం మధ్య అంటే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నామినేషన్ కూడా స్వీకరిస్తారు. ఇవాళ అంటే ఉదయం 10 గంటలకు మాత్రం ఆ ప్రక్రియ ప్రారంభం కాబోతుందని చెప్పొచ్చు. ఈ నెల 11వ తేదీన కూడా నామినేషన్లో కూడా ముగియకూడదని చెప్పి 12వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 14వ తేదీ వరకు కూడా ఉపసంహరణ కూడా గడువు ఉంది. కానీ ఇందులో అంటే మూడు జిల్లా రాష్ట్రంలో కూడా దాదాపు 1452 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఓటింగ్ పాల్గొంటున్నారు. స్థానిక సంస్థల రైట్, థ్యాంక్ యూ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో మావోయిస్టు బ్యానర్లు కరపత్రాలు కలకలం సృష్టిస్తున్నాయి. మావోయిస్టు అనుబంధ ఆదివాసీ విప్లవ మహిళా సంఘం పేరుతో ఈ కరపత్రాలు వెలిశాయి. మార్చి 8వ తేదీన 114వ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం జరుపుకోవాలని అందులో రాసి ఉంచారు. మణిపూర్ మహిళలపై జరిగిన అమానవీయ దాడులకు, రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడాలని ఆ పాంప్లెట్లో మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. పెట్టుబడిదారీ విధానాలను, పితృస్వామిక భావజాలాన్ని పెంచి పోషిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మహిళలపై జరుగుతున్న అన్ని రకాల రాజ్యహింసలకు, హత్యలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడాలంటూ కరపత్రాలతో మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూస్తే పాకిస్తాన్ ప్రధానిగా పీఎంఎల్ఎన్ నేత షహబాజ్ షరీఫ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న జరిగిన ఓటింగ్లో 336 ఓట్లకు గాను షహబాజ్ షరీఫ్ కు 201 ఓట్లు వచ్చాయి. కాగా ఇటీవల జరిగిన పాక్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు అత్యధిక మంది విజయం సాధించారు. రిలయన్స్ చైర్పర్సన్ నీతా అంబానీ తనలోని మరో టాలెంట్ ను ప్రదర్శించారు. తన కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో క్లాసికల్ డాన్స్ తో అదరగొట్టారు. గుజరాత్ జామ్నగర్ లో జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ వేడుకలకు దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలు హాజరయ్యారు. నీతా అంబానీ చేసిన డాన్స్ ఈ ప్రోగ్రామ్ కే హైలైట్ గా నిలిచింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న మార్నింగ్ ప్రైమ్ టైమ్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.